వరద తగ్గింది, బురద కూడా పోతున్నది. ఇక మెల్లమెల్లగా ఒక్కోటి సరిచేసి విజయవాడను మళ్ళా ఎప్పట్లెక్కనే తయారు చేయనీకి సర్కారోళ్ళు తీర్ల తిప్పరపడుతుర్రు. పబ్లిక్ ను ఒడ్డున పడేసేటందుకు రకరకాల ఇగ్రాలు చేస్తుర్రు. ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ గడియ రికాం లేకుండా పనిచేస్తుర్రు. మరిగా ఎక్కడెక్కడ ఏమేమి నడిచింది, పబ్లిక్ ఏమంటుర్రు, అందరూ ఇండ్లకు పోయిర్రా? అట్లా పోయి చూసొద్దాం పారోసారి. అగా చూడర్రి, బండ్లన్నీ సామాన్లతో నింపి మాపటీలే లైన్ కట్టించిండ్రు. తెల్లారగట్టనే ఒకటి వెనక ఒకటి విజయవాడ వాడల పొంటి కదిలినాయి బండ్లన్నీ. ఎమ్మెల్యేలు, మంత్రులు పబ్లిక్ కు హెచ్చం సామాన్లు పంచిపెట్టిండ్రు. 25 కిలోల బియ్యము, కిలో కందిపప్పు, కిలో చక్కెర, 2 కిలోల ఉల్లిగడ్డలు, 2 కిలోల ఆలుగడ్డలు, కిలో మంచి నూనె ఇచ్చిండ్రట. కూరగాయలన్నీ అగ్గువాలు అమ్మిపించిండ్రు. 500 రూపాయలు విలువ చేసే కూరగాయలు 100 రూపాయలకే అమ్మిండ్రట. కూరగాయలకు వస్తే కేజీ 10 రూపాయలు అన్నారు. ఏ కూరగాయలు తీసుకురా 10 రూపాయలు అన్నారు, ఏ తీసుకురా 10 రూపాయలు. కానీ మార్కెట్లో అయితే ఇప్పుడు 100 రూపాయలకి అయింది కూరగాయలు, ఆడ 500 అవుతుంది. సర్కారోళ్ళు అగ్గువకే కూరగాయలు ఇచ్చి మంచిగా అరుచుకుంటారని మెచ్చుకున్నారు పబ్లిక్. ఇంకో దిక్కు నిన్న మొన్నటి దాకా పడవలు, జేసీబీలు ఎక్కి తిరిగిన బాబు సారు ఇక శుక్రవారం గాలి మోటార్ ఎక్కిండు. ఎక్కడెక్కడ ఎంతెంత మునిగింది, బుడమేరు గండ్లు పూడ్చే పని యాందాకొచ్చింది, కొల్లేరు కథ ఏంటిది, అన్నిటినీ హెలికాప్టర్ల ఊకొని తిరుగుకుంటా చూసిండు. ఇక ఇప్పటికే బుడమేరుకు పడ్డ గండ్లల్లో 2 గంటలు పూడ్చేసిండ్రు. మంత్రి నిమ్మల సారు పొద్దు మాపు పని అయ్యేదాకా గట్ల మీదనే ఉంటున్నాడు. అయితే 3వ గండి మస్తు పెద్దగా ఉన్నది కాబట్టి ఆర్మీ జవాన్లు రంగంలోకి దిగిండ్రు. ఆ 3వ గండి బూడిస్తేనే విజయవాడ దిక్కు వచ్చే నీళ్లు మొత్తానికి ఆగుతాయట. అందుకే ఆలస్యం చేయకుండా పనులు సురువు చేసిండ్రు ఆర్మీ ఆఫీసర్లు. ఇంకో దిక్కు వాలంటీర్లు రంగంలోకి దిగిండ్రు. ఇంటింటికి తిరిగి తిండి పొట్లాలు, నీళ్ల సీసాలు అవోటి ఆగకుండా పంచుతారట. అసలే ఇన్నొద్దులు వానల నానిండ్రు, మీదికెళ్ళి బురద. అందుకే ఇక లేనిపోని రోగాలు మోపు కావచ్చని ముందుగానే క్యాంపులు పెట్టి మందులు ఇచ్చే ఎగురం చేసిండ్రు సర్కారోళ్ళు. ముసలోళ్లకు, సంటిపోళ్ళగాన్లకు ఏమైనా జ్వరాలు వస్తే ఇంటికాడికే పోయి మందులు ఇస్తాన్రట. అటు సెంటర్ సర్కారోళ్ళు నష్టపోయిన రైతులతోని మాట్లాడి ఎట్లా అయింది, ఏమైంది అనేది తెలుసుకున్నారు. సర్కారోళ్ళు కూడా సెంటర్ మంత్రికి అన్ని తీర్ల పూసగుచ్చిండ్రు. గిట్ల అస్సలు రికాం లేకుండా నడుస్తున్నాయి పనులు. అంత చూస్తా అంటే జల్దిగానే విజయవాడ మళ్ళా గాడిన పడేటట్టున్నది అనుకుంటారు అందరూ. ఒకటి తప్పితే ఒకటి అన్నట్టు గండం పాడుగాను. ఈసారి పబ్లిక్ కు నీళ్ళ గండం గట్టిగానే ఉన్నట్టున్నది. ఇప్పటికే ఇటు మున్నేరు, అటు బుడిమేరు మునిగిచ్చినాయి. ఇక ఇప్పుడు నెమ్మలంగా గోదావరి గంగమ్మ రువడి పెంచుతున్నదట. కోనసీమల కొబ్బరి చెట్లు మునిగే కథ అవుతున్నదట. చూడుర్రి, కృష్ణమ్మ శాంతి ఇచ్చింది, ఇక గోదారమ్మ రూవడి పెంచింది అన్నట్టే అవుతున్నది. అగ చూడర్రి, కాటన్ దొర కట్టకాడ 175 గేట్లు అన్ని ఎత్తి నీళ్లు ఇడిచి పెడతాండ్రు. 1వ నెంబర్ హెచ్చరిక జారీ చేసిండ్రాట. ఇక అసలే గోదావరి ముంచెత్తిందంటే ఆగవట్టుడు వశం కాదు, ఊరు ఏరు అంత ఏకమైతది. అందుకే ముందుగానే గోదావరి ఒడ్డు పోంచి ఉండే చిన్న లంకలలో పబ్లిక్ ను హుషారు చేసిండ్రాట ఆఫీసర్లు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో ఇప్పటికే మునుగుడు సురువైంది. ముక్తేశ్వరం కాడ పబ్లిక్ అటు ఇటు తిరిగే బాట మునిగింది. కొన్ని ఊర్లకు రాకపోకలు బంద్ అయినాయట. ఇక బాటలు మునిగినాయని చెప్పి పబ్లిక్ నాటు పడవలు ఎక్కి తిరుగుతాన్రట. ఇంకో దిక్కు అల్లూరు జిల్లాల శబరి నది కోపు చూస్తా అంటే ముంచెత్తటట్టే ఉన్నదట. అందుకే కలెక్టర్ సారు, ఎమ్మెల్యే మేడం ముందే పోయి పబ్లిక్ తోని మాట ముచ్చట చేసిండ్రు. ఇండ్లు ఖాళీ చేయించి వేరే జాగకు తోలుకపోయే ఎగురం చేసిండ్రట. అంతేకాదు పబ్లిక్ కు ఉప్పులు పప్పులు పంచిండ్రు. ఎప్పుడేమయ్యేది తెలియదు కాబట్టి పడవలు, తిండి సామాన్లు ఇప్పటికే తయారుగా పెట్టిండ్రట. అటు విజయనగరం జిల్లా కొత్త వలసల పొట్టు వాన కొట్టింది. వరద ముంచుకొచ్చటాలకు కోళ్ల పారాలన్నీ మునిగి 2000 కోళ్లు పిక్కుమన్నాయట. ఇంకో దిక్కు బుడమేరు గండ్లన్నీ బూడుస్తున్నారు కాబట్టి కొల్లేరుకు ఊట పెరుగుతాందట. చూస్తనే కొల్లేరు ఇంతింత సాగుతాంది. ఎక్కడ ముంచుకొస్తుందోనని ఆ చుట్టుముట్టున్న ఊర్లలో పబ్లిక్ పరిశాన్ అవుతున్నారట. గిట్ల ఈసారి పబ్లిక్ కు నీళ్ల గండం గట్టిగానే ఉన్నది అనుకుంటారు అందరూ. కాకపోతే ఈసారి ఎటువంటి ముష్కిల్ కావద్దని ముందే తయారు ఉంటారు ఆఫీసర్లు, లీడర్లు. అమ్మయ్య, ఇక చిన్నగా ఓర్పైతుంది. అబ్బో, లేకుంటే చిన్న కొట్టిందా వాన వెలిసింది గాని వరద తగ్గలేదు. వరద తగ్గిన కాడ బురద తగ్గలేదు. అడుగు పెడితే చాలు పిస అంటుంది. అట్లా వరదల్లో మునిగిన పబ్లిక్ సగలం కోల్పోయిర్రు. ఆగో అసొంటోళ్ళ కొరకని సర్కారోళ్ళు సాయం చేస్తుర్రట. సెంటర్ వాళ్ళు వచ్చి మందులు ఇచ్చిపోతుర్రట. ఇక వరద బాధితుల పరిస్థితి ఏందో ఒక్కసారి చూసేద్దాం పార్రి.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మైబాదు జిల్లాల దంచికొచ్చిన వానలకు ఇండ్లే గూళ్ళాయి. పబ్లిక్ పోయి ఏమో సర్కారోళ్ళు పెట్టిన క్యాంపులలో ఉంటున్నారు. ఇండ్లల్లో సరుకులు సౌదాలు సగలం ఆగమయ్యేటాళ్లకు వాళ్లకు సాయం చేసేటందుకు సర్కారోళ్ళు ముంగడికి వచ్చారు. పానాలు పోయినోళ్ళు ఉంటే అలా ఇంటోళ్లకు 5 లక్షలు ఇస్తాం, గొడ్డు గోద జీవిడిస్తే 50,000 ఇస్తామని సర్కారోళ్ళు చెప్పారు. అంతేకాదు ఇటు ఇండ్లు మునిగి సామాన్ సట్రా నీళ్లలో కొట్టకపోయిన వాళ్ళకు 10,000 ఇస్తామని చెప్పారు సర్కారోళ్ళు. మంచి ముచ్చటే గాని సారు, 10,000తోని ఉప్పు వస్తుంది, పప్పు వస్తుంది, నూనె, కారం, పసుపు కొమ్ములు సగలం కొనుక్కోవచ్చు గాని నీట మునిగి ఆగమైన బతుకుల సంగతేంది సార్లు? ఇల్లాకిలు కొట్టకపోయి ఉండడానికి జాగే లేనప్పుడు మీరిచ్చే 10,000తోని తెచ్చుకునేటి సరుకులు ఎడబెట్టుకోవాలి సారు. పెట్టనేరనమ్మ పెనగట్లు దానికి జాగదోలేనన్నట్టు అంత ఇచ్చినాం ఇంత ఇచ్చినాం, వరదల మునిగిన వాళ్లకు సాయం చేసినామని చెప్పుకుందానికే నా 10,000 సాయం అని ఏకస్ పార్టీ వాళ్ళు అనబట్టిరి. ఏమో తీయరి గుడ్డి కన్నా మెల్లనయం అన్నట్టు దేనికో దానికి ఆశలైతే అనుకుంటున్నారట కొంతమంది పబ్లిక్. ఇక ఇదిట్టుంటే ఇటు వరదల ఆగమైన ఖమ్మం, విజయవాడ పబ్లిక్ తిప్పలేందో ఆరుచుకునేందుకు సెంటర్ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సార్ గాలి మోటార్ ఎక్కొచ్చిండు. ముందుగాల మీది బాసుకున్న విజయవాడలో అంతా తిరిగి చూసిండు. ఆడికేంచి చక్కగా ఖమ్మంకొచ్చి శలకలు పొలాలు కొట్టకపోయిన ఇండ్లు ఆగమైన పబ్లిక్ కాడికి పోయి అంతా అరుచుకున్నాడు. అంతేకాదు సారెమ్మడి ఇంకో సెంటర్ మంత్రి బండి సంజయ్ సార్ కూడా ఉన్నాడు. ఇగిట సెంటర్ మంత్రులు రాష్ట్రానికి వచ్చిరని ఎరకగానే ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మంత్రులు అందరికందరు ఎదురుగా పోయి ఎదుర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏమేం తిప్పలున్నాయో అన్ని చూపించారు. అంతేకాదు రాష్ట్రానికి సాయం చేయాలని కూడా అడిగిరాట. ఇగిట్ట ఓ రోజు సెంటర్ మంత్రులు ఇంకో రోజు రాష్ట్ర సర్కారోళ్ళు ఇలా లేకుండా తిరుగుతూనే ఉన్నారు. పోండ్రి ఇంతవరకు మంచిగానే ఉన్నది. మరి వరదలన్నీ తగ్గినాక పులిసత్తుగా గాలి మోడల్ ఎక్కొస్తున్నారు, కాలుకు మట్టి అంటకుండా మంచిగానే తిరుగుతున్నారు. కానీ వరదలెళ్ళి ఇల్లాగమై ఆకిలాగమై పబ్లిక్ వరదల మునిగినన్ని రోజులు ఎక్కడున్నట్టో వీళ్ళంతా ఏమో తీయాలి. ఏమన్నా అంటే మేమేదో అన్నాం అంటారు. గదంతా మాకెందుకు. మూలకో విగ్రహం ఉంటది. ఓ కాడ గాంధీ తాత బొమ్మ ఉంటే ఇంకో కాడ అంబేద్కర్ సార్ బొమ్మ ఉంటది. జగజీవన్ రావు బొమ్మ, అల్లూరి సీతారామరాజు బొమ్మ, ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే ఇవాళ ఒడవదు. గాని ఇట్లా స్వాతంత్రం కొరకు పోరాటాలు చేసిన వాళ్ళ బొమ్మలు చాలా ఉంటాయి. ఇక ఇంతమంది రాజకీయం లీడర్ల బొమ్మలు కూడా పెట్టుకుంటారు. అట్లా పెట్టేటి కాడ లొల్లులు కూడా అవుతుంటాయి. ఇక గిట్లా రాష్ట్రంలో కొత్త సర్కారు వచ్చిన కాంచి పాత సర్కారులకు కొత్త సర్కారులకు ఓటి ఓతలక ఓటి అన్నట్టు దినం యాదవ్ ఓటి కిరికిరి నడుస్తూనే ఉన్నది. మొన్న పట్నంలో ఉన్న సెక్రటేరియట్ ముంగట బొమ్మలు పెట్టేటి కాడ కిరికిరి గట్టినే నడిచింది. మరి పెద్ద సార్లను చూసి గిట్ట తయారైతుల్లో లేకుంటే రాష్ట్ర నాయకులే బొమ్మలు పెడుతున్నారు, మనం ఎందుకు పెట్టొద్దు అనుకుంటున్నారో ఏమో తెలియదు. కానీ ఇప్పుడు జిల్లాల పొంటి జీవిడిచిన నాయకుల బొమ్మలు పెట్టేటి కాడ కిరికిరి పెట్టుకుంటున్నారు లీడర్ అన్నలు. మా నాయకుని బొమ్మ పెట్టాలని ఒక పార్టీ వాళ్ళు, లేదు మా నాయకుని బొమ్మనే ముందుగాల పెట్టాలని ఇంకో పార్టీ వాళ్ళు. ఇట్టా సిద్దిపేట జిల్లాలో చిన్నగా నడుస్తలేదు బొమ్మల పంచాయతీ. ఇక అసలు ముచ్చటేందయ్యా అంటే దుబ్బాకలున్న బస్టాండ్ ముంగట మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి సార్ బొమ్మను నిలబెట్టాలని షెయి పార్టీ వాళ్ళు అన్ని తయారు చేసుకుంటున్నారట. ఇక ఈ ముచ్చటెరక కాగానే లేదు మా నాయకుడు మాజీ ఎమ్మెల్యే సోలిపేట లింగారెడ్డి బొమ్మనే ముందుగాల పెట్టాలని వాళ్ళకంటే ముందుగానే కారు పార్టీ వాళ్ళు పోయి ముగ్గు పోసిర్రు, పసుపు కుంకుమ చల్లి కొబ్బరికాయలు కొట్టిర్రు. ఇంకేముంది ఒకటే కాడ ఇద్దరి బొమ్మలు పెట్టాలని 2 పార్టీలు లడాయికి దిగేటాళ్లకు ఇప్పుడు సిద్దిపేటలో రచ్చ అవుతుంది. మా లీడర్ అంటే మా లీడర్ అనుకుంటా ఒకరి మీదకి ఒకరు జవడానికి దిగిర్రు. గిట్లా మా నాయకుని బొమ్మ పెడతామంటే మా నాయకుని బొమ్మే ముందుగాల పెడతామని కారు పార్టీ వాళ్లకు షెయి పార్టీ వాళ్లకు నడమ గట్టిగానే నడిచింది లొల్లి. ఇక పువ్వు పార్టీ వాళ్ళు నడుమిట్లా రాలేదు కాబట్టి సరిపోయింది. కానీ వాళ్ళు కూడా వస్తే ఇంకెట్టుండేదో ఏమో ఈ పంచాది. ఏదైతే గానీ తాతలు చూపెట్టిన తోవలనే తండ్రులు అన్నట్టు పెద్ద లీడర్లు చూపెట్టిన తోవలనే కార్యకర్తలు నడుస్తున్నారు పోండి అనుకుంటున్నారట ఇప్పుడు దుబ్బాక పబ్లిక్. అయితేనే ఉన్నది మరి చూస్తుంటే కథ. సందు చూసి సూటి పెడుతుంటారబ్బా దొంగలు. సీజన్ ను బట్టి పంటలు వేసినట్టు సీజన్ ను బట్టి దొంగతనాలు చేస్తుంటారు. అగో అట్లనే ఇప్పుడు వరదల్ల మునిగి ఇల్లాకి లీడ్చిపెట్టి ఊళ్ళ పొంటి పబ్లిక్ షెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అవుతుంటే ఇదే సంద అనుకుని ఉన్నకాడికి సదురుకుంటుర్రట. అవు నే చెప్పుడు కాదు గాని చూడుర్రు మీరే. ఇల్లుగాలు ఒకటి ఏడుస్తుంటే తాత సుట్టకు నిప్పు కావాలని ఇంకోటి ఏడిచిండట. ఆగో అట్టనే అవుతుంది ఇప్పుడు విజయవాడలా. ఇల్లాకిలి మునిగి కూటికి నీళ్ళ కెడవాసి అరో లచ్చన అనుకుంటా చెట్టుకొగలు పుట్టకొగలయ్యి తల్లోరోకు పిల్లోరోకు అనుకుంటా తిరుగుతుంటే నూతిల పడ్డోని మీద 100 రాళ్ళు అన్నట్టు మునిగిన ఇండ్లల్లో దొంగలు పడుతున్నారట. కత్తులు చూపెట్టి బెదిరిస్తున్నారట బద్మాష్ గాళ్ళు.
తొక్కి 4 లేసానండి. నేను పొద్దున్నే లేచేటప్పటికి వాడు నుంచొని ఉన్నాడు. నేను ఇటు వస్తుంటే మనిషిని ఉన్నాను. ఉండేటప్పటికి అక్కడ నుంచొని ఉన్నాడు. ఎవరు మా అబ్బాయినని అక్బర్ అన్నా. నేను ఇన్పళ్ళ లైట్ వేసాను. లేట్ వేసేటప్పటికి చూసుకొని నన్ను అరవబాకాన్ని కత్తి చూపించాడు. ఆగో ఇన్నరా ఏం చెప్తున్నారు అక్కలు? దేవుడా నారాయణ అనుకుంటా దేవునికో రాయేసుకుంటా బతుకెలా తీస్తుంటే ఇట ఇండ్ల మీద పడుతున్నారని గరానికి వస్తున్నారు. ఇది ఒకటే కాదు, ఇటు వడదల్ల కొట్టకపోయిన బండ్లను కూడా గమాయిస్తున్నారట. దొరికిన బండిని దొరికినట్టే గుల్లగా అమ్ముతున్నారట. 2 బళ్ళు పోయినాయి అన్న. మాది శ్రీనగర్ కాలనీ 5th లైన్ మాది. గ్లామర్ బండి ఒకటి, ఎన్ఫీల్డ్ బండి ఒకటి పోయింది. అదే కూడా మళ్ళీ ఈ టైం వానలు పడుతున్నాయి కాబట్టి అక్కడ ఏ టైం అనేది మనకు తెలియదు. చీకటిగా ఉంటుంది కదా, సాయంత్రం మనకి 6, 7, 8 టైంలో మనకి లైట్లు అయిపోతాయి. చీకటిగా ఉంటుంది, చాలా ఇబ్బంది పడిపోతున్నారు. బళ్ళు పోయి దొంగలు కూడా అలా వస్తుంటే జనాలు ఇంకేం చేయాలి చెప్పండి. ఇట్లా వరదలతోనో బాధ అవుతుంది అనుకుంటుంటే ఇప్పుడు దొంగలతో ఇంకో బాధ అవుతుంది అనుకుంటున్నారట. పాపం విజయవాడలో ఉన్న పబ్లిక్ ఎట్టన్న చేసి గీ దొంగల బాధను బాపాలని సర్కారులను కోరుతున్నారు. గీళ్ళ శాతగాని మోకాలలో మన్ను పోయ్యా శవాల మీద పేలాల ఎరక తినేటోళ్ళు 7:30 రావాలి అంకల్లా. గణేష్ పండుగ చాలైనట్లే ఇక ప్రతి మండపం కాడ జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక అని ఏ గల్లీలో చూసినా భక్తి పాటలే వినబడతాయి. ఇప్పటికే గణేషులంతా మండపాలకు చేరిర్రు. గిట్ల ఊరు వాడ పల్లె పట్నం అనే తేడా లేకుండా జనం అంతా గణేష్ నవరాత్రుల పండుగకు తయారయ్యారు. మరి దేశంలోనే బగ్గ పేరుకెక్కిన గణేష్లు ఈసారి భక్తులకు ఎట్లా దర్శనం ఇవ్వబోతుర్రో మనం కూడా అట్లా వయసు చూద్దాం పారి. వినాయకుని పండుగ వచ్చిందంటే చాలు మొదలు అందరి పెద్ద పెద్ద గణపతులు ఎక్కడ పెట్టిర్రు, ఎన్ని ఫీట్లుంది, ఏమేమి ఇచ్చంత్రాలున్నాయో చూడాలని అనుకుంటారు. అట్లా మొదలు మన ఖైరతాబాద్ గణేశుడి కాడికొస్తే ఈసారి 70 అడుగులతోని 7 ముఖాల గణపయ్యను చేసిర్రు. 7 ముఖాలు, 7 పాములు, 24 చేతులతోని గణేశుడి నిర్మాణం అయ్యింది. కుడిశై బాజుకు శ్రీనివాస కళ్యాణం, ఎడంశై బాజుకు శివపార్వతుల కళ్యాణం, ఈ కాకుండా పక్కపొంటి అయోధ్య బాలరాముని బొమ్మ. గిట్ల ఎటు చూసినా కళ్ళు తిప్పుకొని ఎక్కుంటే చేసిర్రు గణపయ్యను. లడ్డూ పాటల దేశమంతా పేరుకెక్కిన బాలాపూర్ గణపతి కూడా అంతా తయారైండు. ధూల్పేట్ కళాకారుడు లక్ష్మీ నారాయణ సింగ్ ఆయన ఎన్కెమ్మటి ఇంకో 25 మందిని ఎన్కేసుకొని 23 ఫీట్ల ఎత్తుతోని తయారు చేసిర్రు. తలకాయ పై భాగంలా అమృతం కోసం సముద్రంలో మందార పర్వతాన్ని దేవతలు రాక్షసులు మదనం చేస్తున్నట్లు తీర్చిదిద్దిర్రు. ఒక చేట్లనేమో సింహం బొమ్మతోనున్న త్రిశూలము, రెండో చేట్ల ఓంకారము, మూడో చేట్ల గొడ్డలి, ఇక 4వ చేతులనేమో లడ్డు పెట్టేటట్లు విగ్రహాన్ని చేసిర్రు. అంతేకాదు ఎడమ చెవి పక్క పొంటి లక్ష్మీదేవి, కుడి చెవి పక్కెమ్మటేమో కమలం మీద సరస్వతీదేవి కనిపించేటట్లు తీసిర్రు. మొత్తానికి పనులన్నీ అయిపోయి పూజలకు తయారైండు బాలాపూర్ గణేశుడు. అటు వైజాగ్ పట్నంలో ఉన్న గాజువాక బస్ డిపో దగ్గర 75 అడుగుల ఎత్తుతోని గణేశుడిని తయారు చేసిర్రు. అసలు ముచ్చట ఏంటిదంటే విగ్రహం మొత్తం బెల్లంతోనే చేసిర్రు. మొత్తం 75 అడుగుల విగ్రహం చేస్తానికి 20 టన్నుల బెల్లం పట్టిందట. అట్లా 1 టన్ను బెల్లం 50,000 పెట్టి తెచ్చి చేసిర్రట. ఆ లెక్కన 20 టన్నులంటే 10 లక్షల రూపాయల బెల్లం పట్టిందన్నట్లే. అయితే ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేయరట. ఆఖరి నాడు కరిగిచ్చి తలా ఇంత అన్నట్లు ప్రసాదం లెక్క పంచుతారట. అటు బొంబాయి లాల్ బాగ్ ల గణపయ్య అంతా తయారైండు. ఇప్పటికే జోరు సప్పుళ్ల నడుమ కొలువు తీరబోతుండు. అటు అయోధ్యల గణపతిల విగ్రహాలల్లా ఎక్కువ బాలరాముని నక్షలే ఎక్కువ ఉన్నాయి. దీంతోని భక్తులు కొనటానికి సంబరంగా ఎగబడుతుర్రు. ఐస్ క్రీమ్ అంటే ఎవళ్ళకు పారం ఉండదు చెప్పుర్రి. పసి పిల్లల కాడ నుంచి పండ్లు ఊసిపోయిన ముసలోళ్ళ దాకా అందరికీ ఇష్టమే ఉంటది. అందుకే దుకాణాల పొంట అయితే కొనాలి కాబట్టి కొంచెం తింటుంటారు. అదే ఎక్కడైనా దావత్లకు పోయినప్పుడు కప్పులు దంచుతుంటారు. అగో అసొంటి ఐస్ క్రీమ్లు కూడా నిన్న కల్తీ అవుతుంది. అదే పాయ నీళ్లకు బదులు పాలకు బదులు నీళ్ళలో కలిపితే ఏమో అనుకోవచ్చు. కానీ ఇగో నీకే శుభ్రంగా ఎక్కడెంత చెత్త గీత లేకుండా బానే ఉంది. మరి ఈడ ఏ కల్తీ ఐస్ క్రీమ్ తయారు చేస్తుర్రు కావచ్చు అని అనుకుంటున్నారు కదా. ఇక అసలు ముచ్చట్ల గోదాం. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 5 బాజు ఉన్న రోడ్ నంబర్ 1 విస్కీ ఐస్ క్రీమ్ తయారు చేస్తుర్రట కొందరు మూతేవార్లు. కిలో ఐస్ క్రీమ్ లా 60 ml 100 పైపర్ అనే మందు కలిపి ఐస్ క్రీమ్ ఇంకా విస్కీ చాక్లెట్లు చేస్తుర్రు. ఇట్లా మా కాడ తయారయ్యే ఐస్ క్రీమ్లు మొనగాని బలమైనది, పెయ్యికి మంచిది, కొంటే తింటే ఇసొంటి ఐస్ క్రీమే కొనాలే అన్నట్లు
దందాను సోషల్ మీడియాలో బగ్గ ప్రచారం చేసి పైసలు కమాయించే ఇగ్రం చేసిర్రు. అంతేకాదు జెలోటా విస్కీ ఐస్ క్రీమ్ అని ఓ పేరు పెట్టి వీకెండ్ పార్టీలు చేసుకున్నోళ్లకు గీ అడ్డదాకల ఐస్ క్రీమ్లు పంపుతున్నారు. ఇదొక్కటే కాదు, ఎసొంటి విస్కీ ఐస్ క్రీమ్ కావాలన్నా మా దగ్గర దొరుకుతుంది. కాకపోతే మొదలు ఆర్డర్ ఇయ్యాలి, ఆ టెంక మాల్ కొంచెం పోవాలి అని బుకింగ్ల మీద దందా చేసుకుంటే పైసలు కమాయిస్తుర్రు అని ఎరకగానే పోలీసులు రువ్వడి మీద పోయి అరికో అనే దుఃఖంలో పడి అంతా చెకింగ్ చేసిర్రు. అందులో 25 బాక్సుల నిండా విస్కీ ఐస్ క్రీమ్లు పట్టుకుర్రు. అబ్బర కొడుక ఏందంతా చేస్తుర్రా వారి అని గరమయ్యి పట్టుబడ్డ మాలంతా సీజ్ చేసి స్టేషన్ కు తీసుకుపోయిర్రు. ఐస్ క్రీమ్ తయారు చేస్తున్న దయాకర్ రెడ్డి ఇంకా శోభన్ అనే మోతేవార్లను అరెస్ట్ చేసిర్రు. దుక్న ఓనర్ చంద్రారెడ్డి దొరికితే లోపలేస్తారని ఊసుకో అని అవతల పడ్డాడట. చూడుర్రే, చిన్నపాటి కోన్ ఐస్ క్రీమే 50, 100 ఉంటది. అసొంటిది విస్కీతోని చేసిన ఐస్ క్రీమ్ అంటే ఈగెంత పిరం ఉంటదో చూసుకోర్రి. ఆయన ఇయ్యాల రేపు గింతోడు గంతోడు సీసాలకు సీసాలు మందు సాటుగా తాగనే పట్టే. అసొంటిది గీ ఐస్ క్రీమ్ లో ఏదో గింతంతా కలిపితే అది కూడా తప్పేనా సార్ అని దీన్ని బగ్గ పాయరం చేస్తున్నోళ్ళు అంటున్న ముచ్చట. అటు పోలీసోళ్ళేమో లేదు లేదు ఇంట్లో ఇంకేం కలుపుతుర్రో తేల్చేదాకా ఈడ్చిపెట్టేదే లేదని అనబట్టిర్రు. ఏమో పొర్రి, ఏం ఐస్ క్రీమో ఏం కథనో. ఊరు మారితే తినే ఫుడ్ మారుతుంది, పండుకునే బెడ్ మారుతుంది, కానీ బ్లడ్ మారదు. కొడితే మెడికల్ టెస్ట్లు చేపించుకొని నీ ఆస్తులు అమ్ముకోవాలి. ఇక గిట్లుంటాయి బాలయ్య సార్ డైలాగులు. ఆ డైలాగులకే టాకీస్లలో మస్తు మంది సీటీలు కొడుతుంటారు, సీట్లు షింపుతూ ఉంటారు. అయితే ఇప్పుడు బాలయ్యకు తోడు చిన్న బాలయ్య కూడా సినిమాలు చేస్తుందట. చిన్న సింహం సినిమాలకు అడుగు పెట్టిందట. మరి ఇక చిన్న సింహం కథ ఏందో చూడుర్రి. ఇన్నొద్దులు దబిడి దిబిడే అన్నట్టుండే నటసింహం బాలయ్య డైలాగులే ఇన్నాం. ఈగ ఇప్పుడు బాలయ్య కొడుకు చిన్న సింహం సినిమాలకు అడుగు పెట్టిండు. అగ చూడర్రే, ఒడ్డు పొడుగు గట్టిగానే ఉన్నాడు. చూస్తా అంటే బాలయ్య కంటే ఒగించు పొడువే ఉన్నట్టున్నాడు. ఇది వరకు జర్ర వజన్ ఎక్కువ ఉండే గాని సినిమాల కొరకు కసరత్తులు చేసి ఎదురు బొంగు లెక్క సన్నగా తయారైండు. అట్లా ఇక బాలయ్య అభిమానులు చిన్న సింహం సినిమాలకి ఎప్పుడొత్తదా అని ఎదురు చూస్తా అంటే ఇన్నొద్దులకు గిట్ల పోస్టర్ బయటికి ఇడిచిండ్రు. పిల్లగాడు లేతగున్నాడు, చూడనిక మంచిగున్నాడు అనుకుంటారట పబ్లిక్. ఇక మొన్న హనుమాన్ అనే సినిమా తీసిండు కదా సినిమాల డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఆగో గాయననే మోక్షజ్ఞతోని తొలుత సినిమా చేస్తున్నాడట. బాలయ్య చిన్న బిడ్డనే పైసలు ఖర్చు పెడుతున్నదట. హనుమాన్ సినిమా లెక్కనే మోక్షజ్ఞ సినిమాలో కూడా కథ దేవుళ్ళతో లింక్ పెట్టే తీస్తున్నారట. అట్లనే కొడుకు సినిమాల బాలయ్య కూడా ఇట్లొచ్చి అట్లా పోతాడు అంటున్నారు. మరి ఇక చిన్న సింహంతో స్టెప్పులు వేసే అందగచ్చే వాళ్ళు కెమెరాలు ఎప్పుడు చాలు చేస్తారో యాక్షన్ అని ఎప్పుడు చెప్తారో ముందు తెలుస్తుంది. ఇంకో ముచ్చట ఏంటిదంటే తమ్ముడు సినిమాలకి వస్తాడని తెలియంగానే అటు చిన్న ఎన్టీఆర్ ఇంకో హీరో కళ్యాణ్ రాము ఇద్దరు మస్తు ఖుషి అయినరాట. తమ్ముడు మంచి సినిమాలు తీయాలి అన్నట్టు ఇంటర్నెట్ గుట్లే కామెంట్ రాసిండ్రు. ఏమైతే గాని పండగయాలల్లో బాలయ్య అభిమానులను గట్టిగానే దిల్పుచ్చేసిండ్రు. మరిగా చూడాలి డైలాగులు కొట్టుట్లా చిన్న సింహం పెద్ద సింహాన్ని మరిపిస్తుందో అనుకుంటారట ఇప్పుడు పబ్లిక్. ఇగిన్ని బుడ్డు ముచ్చట్లున్నాయి, చూసేద్దాం పారి. అరే నా పానం బాలేదు, ఏదన్నుంటే నిమ్మలవడ్డంక వస్తపో సారు అని అంటే ఇనకుంటా నా ఇంటికొచ్చి అరిగోస పెట్టిర్రు అని అంటుండు జున్నూతల భాస్కర్ రెడ్డి అనే గీ అన్న. అయితే వీళ్ళదేదో ఓ భూమి పంచాది కోర్టులో నడుస్తుందట. అది అట్లా కోర్టులో ఉండంగానే పోలీసులు వాళ్లకు ఏమాత్రం సంబంధం లేని పంచాయతీల కాలు పెట్టి జరంతోని ఉన్న నన్ను స్టేషన్ కు పట్టుకుపోయిర్రు. నడమలకు పోగానే నాకు గుండెపోటు వచ్చింది. ఆయనతో జీవి పోతే ఎవరిది జిమ్మెదారి అని కోపానికి వస్తుండు. అయ్యా పోలీస్ పెద్ద సార్లు భూమి పంచాయతీల ఏలు పెట్టుడు కాకుండా నా ఇంటికొచ్చి మరీ జబర్దస్త్ చేసిన గిల్ల సంగతేందో చూడమని కోరుతుండు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గోడిశాలలో అయ్యింది గి ముచ్చట. దీన్ని రోడ్డు అనుడు కంటే కరిగట్టు చేసిన బురదమడంటే ఒక శీతం ఉన్నట్లుంది అని తిట్టుకుంటూ పోతుర్రు కర్నూలు జిల్లా ఒరవకల్లు మోడల్ స్కూల్ పొలగాన్లు. మంచి తోవలేక మాకు దినం ఇదే గండ మోపైంది అని తిట్టుకోవట్టిర్రు. ఆటో డ్రైవర్లు పొలగాన్లను పత్తి బస్తాలోలే మోసుకుపోతుంటే గుంతలల్ల ఎత్తేయంగానే నడుములు టింగుమంటున్నాయట. బండి టాప్ మీద సంచులు పెట్టుకొని వస్తుంటే డొల్లి బుడదలు కూడా పడుతున్నాయి అంటుర్రు. అటు ఆ తొవ్వెంట పోయే బండ్లు కూడా సత్యనాశనం అవుతున్నాయట. ఎట్లనన్నా వేసి మాకు మంచి రోడ్డు అయ్యుర్రి సారు అని ఒక తీరుగా అడుగుతుర్రు. మరి ఈ పొలగాండ్ల కోసనో అధికారులు ఎన్నడు బాపుతారో ఏమో చూడాలి.
ఎప్పుడ్రా ఎన్నడ్రా అని ఏడాదికెంచి ఎదురు చూస్తున్న తెలంగాణ షై పార్టీ పెబ్బెవల్లో ఢిల్లీ పెద్దలు చెప్పిర్రు. ఏండ్ల కమానం కెంచి పార్టీలనే ఉంటున్న బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పేరును శుక్రవారం నాడు ఢిల్లీ పెద్ద మనుషులు బయటపెట్టిర్రు. ఇక రేపో మాపో తెలంగాణకు రాగానే ముఖ్యమంత్రి రేవంత్ సారు షెల్లబట్టగా సీట్ల కూసోబెడతాడు కావచ్చు. ఇక షై పెబ్బ పంచాది ఓడిచింది గాని ఇక కొత్త మంత్రుల పంచాది షురు అవుతుంది కావచ్చు పొర్రి ఢిల్లీలో. మరి మాపటీలే ఆలస్యంగా పోతుర్రో పోకుంటే మమ్మల్ని ఎవరు అడుగుతారు అని అనుకుంటుర్రో తెలియదు గాని మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ గాజుల రామారం జంట సర్కిల్లా నౌకర్లు చేసేటి అధికారులు యాళ్లకు ఆఫీసులకు వస్తలేరట. శుక్రవారం నాడు పొద్దుగల 11ంటికి కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ పోయేటాళ్లకు ఆఫీసులున్న కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయట. అధికారులు ఎవరు ఇంకా కూడా ఆఫీసులకు రాకపోయేటాళ్లకు గట్టిగా గరమైండు సారు. ఏమో తీయుర్రి, వస్తేంది రాకుంటేంది, నెలనాడు జీతం వస్తదని చూస్తుర్రేమో తీయుర్రి.